కాంగ్రెస్ పార్లమెంటరీ పార్టీ అధ్యక్షురాలు సోనియా గాంధీ ఢిల్లీలోని సర్ గంగారాం ఆసుపత్రిలో చేరారు. ఉదర సంబంధిత సమస్య కారణంగా ఆమెను ఆసుపత్రి గ్యాస్ట్రాలజీ విభాగంలో చేర్చినట్లుగా ఆసుపత్రి యాజమాన్యం తెలిపింది. ప్రస్తుతం వైద్యులు చికిత్స అందిస్తున్నారు. సోనియా గాంధీ ఆరోగ్యం గురించి కాంగ్రెస్ పార్టీ నుంచి ఎటువంటి అధికారిక ప్రకటన రాలేదు. సోనియా గాంధీ గత కొన్ని సంవత్సరాలుగా పలు ఆరోగ్య సమస్యలతో బాధపడుతున్నారు. డెబ్బై 78 ఏళ్ల సోనియా గాంధీ జూన్ 7వ తేదీన కొన్ని స్వల్ప ఆరోగ్య సమస్యల కారణంగా సిమ్లాలోని ఇందిరాగాంధీ మెడికల్ కాలేజ్ అండ్ హాస్పిటల్లో చేరారు. అక్కడ వైద్యుల బృందం ఆమెకు సాధారణ ఆరోగ్య పరీక్షలు నిర్వహించారు. ఆ తరువాత ఆమెను ఆసుపత్రి నుంచి డిశ్చార్జ్ చేశారు. 2022 సంవత్సరంలో కూడా ఆమె ఢిల్లీలోని సర్ గంగారాం ఆసుపత్రిలో 2 సార్లు చేరారు. ఆ సమయంలో శ్వాస తీసుకోవడంలో ఇబ్బంది పడ్డారు. వైరల్ జ్వరం తరువాత కరోనా ఇన్ఫెక్షన్ కారణంగా ఆమె ఆసుపత్రిలో చేరారు. ఫార్ములా ఈ కార్ రేసు కేసుకు సంబంధించి మాజీ మంత్రి బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ఏసీబీ విచారణకు హాజరయ్యారు. ఈ రోజు ఉదయం బంజారా హిల్స్లోని ఏసీబీ ప్రధాన కార్యాలయానికి కేటీఆర్ చేరుకోగా అధికారులు విచారణను ప్రారంభించారు. ఫార్ములా ఈ రేస్ కేసులో కేటీఆర్